మన తొలి వెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే. 73% పోలింగ్ అయిందంటుల్లా. 73% పోలింగ్ అయిందంట. నిన్న మున్సిపల్ ఎన్నికలు జరిగినాయి కదా, 73% అయిందంట. మున్సిపాలిటీల్లో అత్యధికంగా చౌటుపల్ల 91% అయిందంట. చౌటుపల్ల అంటే దాదాపుగా ఓటుకు 10,000 నుంచి 20-25,000 రూపాయలు వంచిరంటుల్లా. 10,000 నుంచి 20-25,000 రూపాయలు వంచినాక మరి 91% ఏంది, 100% కూడా కావాలి. అంటే ఇక 9% పెట్టించి పెట్టిన అంటే మరి విదేశాలకు ఇటు ఉన్నోళ్ళు లేకపోతే పక్క రాష్ట్రాలు ఉన్నోళ్ళు కావచ్చు. కానీ హైదరాబాదు, ఆంధ్రప్రదేశ్ చుట్టుపక్కల జిల్లాల ఎక్కడ ఉన్నా కానీ పట్టుకొచ్చే ప్రయత్నం చేసిరు. పైసలు కొట్టా, ఫోన్పే, గూగుల్ పేలో కొట్టా, నువ్వు రావాలి, ఓటేసి పోవాలి, మా పార్టీకి ఓటేసి పోవాలి. 3 పార్టీలు కొట్టినాక మరి రాకుంటే ఏం చేస్తారు మరి? ఇక 91% వేసిరంట చౌటుపల్ల. తక్కువ చేసిందంటే నందికొండలంట 59.68% నందికొండల అత్యల్పంగా తక్కువ వేసిరంట. కార్పొరేషన్లో అత్యధికంగా నల్లగొండలో 77%, అత్యధికంగానేమో నల్లగొండ అయితే అత్యల్పంగానేమో నిజామాబాద్లో 59% అంట. ఓటు హక్కు వినియోగించుకున్న 38,09,406 మంది. మిర్యాలగూడలో బీఆర్ఎస్ ఏజెంట్లపై కర్రలు రాళ్లతో కాంగ్రెస్ వర్గీయుల దాడి, 2 పరిస్థితి విషమం. కామారెడ్డిలో కాంగ్రెస్ నేతలతో బీజేపీ నేతల గొడవ, రాళ్ల దాడిలో ఉద్రిక్తత, బీజేపీ కార్యకర్తలకు తీవ్ర గాయాలైనాయి. బీజేపీ కార్యకర్తలకు తీవ్ర గాయాలైనాయి. బీఆర్ఎస్ వాళ్ళ పరిస్థితి బాగలేదు, విషమంగా మారింది. కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి బాగలేదు, వాళ్ళ నీళ్ళు కొట్టి వీళ్ళు ఆలు కొట్టిరని పేపర్కి అయితే వచ్చింది. నిజంగా ఒకసారి గమనించురే, ఈ దెబ్బలు దీనిలో దాంట్లో ఏ ఒక్క లీడర్ కొడుకుండొచ్చునా? ఇక కులాల ముచ్చట నేనేం చెప్పను, కులాల ముచ్చట ఆల్రెడీ అర్థమై ఉంటుంది మీకు. కానీ ఏ ఒక్క లీడర్ కొడుకు కూడా వాడు ఎవడూ ఉండడు. ఎక్కువ దెబ్బలు దిన్నోళ్ళైనా దెబ్బలు కొట్టినోళ్ళైనా ఎస్సీ ఎస్టీ బీసీలు తప్పితే వేరే వాళ్ళు ఉండకుండొచ్చు, చాలా తక్కువ ఉంటారు. ఎందుకంటే వీళ్ళకు రాజకీయంగా వాస్తవానికి చెప్పాలంటే నోటి దుల్లు ఎక్కువనే ఉంటుంది, చేతులకు దుల్లు ఎక్కువనే ఉంటుంది, మనసులకు కూడా గట్టినే ఉంటుంది. దెబ్బలు తిన్నోళ్ళ దాంట్లో ఎక్కువ ఉండేది ఎస్సీ ఎస్టీ బీసీలే ఉంటారు. ఏ ఒక్క లీడర్ కొడుకని ఉంటాడు అందులో. ఇప్పుడు 2 పరిస్థితి విషమంగా మారిందంటే బీఆర్ఎస్ కార్యకర్తలది. కర్మజాలి రేపన్నాడు జరగకూడదు జరిగింది అనుకో. ఈ కాంగ్రెస్ ఆయన ఏం చేస్తాడు, బీజేపీ ఆయన ఏం చేస్తాడు, లేదు బీఆర్ఎస్ ఆయన ఏం చేస్తాడు, ఇక అటు పట్టుకొని రాజకీయం చేస్తారు. మా కార్యకర్తలు ఎట్ట చేస్తారా అట్ట చేస్తారా? ఎవరి కోసం చేస్తున్నట్టు? ఒక రాజును గెలిపించుటకై ఒరిగిన నరకంటాలేంటి అని మేధావి ఎప్పుడో రాసిండు. ఒకరిని గెలిపించడం కోసం ఒరిగిన నరకంటాలేంటి అంటే ఇగో గిసోటివి అన్నట్టు. ఒక్క స్వార్థ రాజకీయ నాయకుల కోసము ఎందరో మంది కార్యకర్తలు బలవుతారు. ఈ కార్యకర్తలు మరి తెలిసి చేస్తారా తెలవక చేస్తారా ఏం అర్థం కాని ముచ్చట. ఎంతసేపటికి పలానోడు మా పార్టీ వాడు అంటే ఆడ ఏదైనా చిన్నపాటి ఇష్యూ జరిగిందనుకో దాన్ని మొత్తం రాసుకొని పూసుకొని తిరిగేది మొత్తం గట్టిగా చెప్పాలంటే డబ్బల బియ్యం లేని వాళ్ళే ఎక్కువ ఉంటారు. మీరు ఏమన్నా అన్నారు, నాకంటే ఆడికి ఏదో గంపడు ఉందని చెప్తలేను. కానీ ఆ పూట కొనుక్కొచ్చి తింటోళ్ళు కూడా ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళకు మాత్రం రాజకీయంగా మాత్రం పిచ్చి చాలా ఉంటుంది. 6 నెలల కోనాడు కూడా ఎమ్మెల్యే ఆలని తిన్నవా పైనవా అని మందలియాడు. 6 నెలల కోనాడు కూడా అక్కడ ఉన్న లోకల్ లీడర్ ఓడి మందలియాడు. కానీ మా పార్టీ, నా తాత కాంగ్రెస్, నేను కాంగ్రెస్, నా అయ్య కాంగ్రెస్, మా తాత బీఆర్ఎస్, మా అయ్య బీఆర్ఎస్, నేను బీఆర్ఎస్, నా తాత బీజేపీ, మా అయ్య బీజేపీ, నేను బీజేపీ. చూడురు కథ. అదే రాజకీయ నాయకులు అయితే ఈ కండువ ఉందా, ఇది ఇక్కడ పెట్టి ఎంతసేపు పెట్టా నేను ఇప్పుడు, ఇది పెట్టి ఇది ఎంతసేపు పెట్టుకున్నా, గంతసేపు పట్టదాలకు టైం. మనం ఒంటి మీద తువాలను ఎట్ట మారుస్తామో వాళ్ళు పార్టీలు కూడా గట్ట మారుస్తారు. కానీ జనాలు పెద్దగా మార్చరు. ఏం చేస్తారంటే వీళ్ళు నేను పార్టీ నాది మొత్తం కోసినా కూడా చేయకూడితే వెళ్ళాలి, నన్ను కోసినా మొత్తం కారే బయటకు ఉరికి రావాలి, నన్ను కోస్తే మొత్తం పువ్వులే బయటకు రావాలి అన్నట్టు ఉంటారు. మరి వీళ్ళు తెలిసిన మూర్ఖులా తెలియని మూర్ఖులా ఇక మీరే చెప్పాలి. ఇక ఏమెక్కరే కొట్లాడినట్టు ఓ నోటు పోయి ఆడు ఓటేసుకొని కూడా కాదా అట్ట వేయరు. మరి డబ్బులు గట్టిగా వంచలేరు. చౌటుపల్ల 20,000 దాకా వరికిందంటే ఓటు. ఇక చూడు మరి దానికి ఎంత విలువ ఉందనేది. మరి దాంతో ఏమేమి పని చేస్తారు రేపన్నాడు గెలిచిన వాళ్ళు. ఇగో గిడ క్లియర్గా ఇచ్చి చూడు ఎక్కడబాయ్. పోలింగ్ అయ్యేదాకా పంచుడేనంట. ఇళ్లకు వెళ్ళి కొందరు కేంద్రాల వద్ద మరికొందరు, ఇళ్ళకు పోయి కొందరు అయితే కేంద్రాల వద్ద మరికొందరు లైన్ కడతారు కదా. ఇక ఓటుకు పోతప్పుడు చేయకూడదు. కారు జర పూగుర్తు
అని చెప్పేటోళ్ళు ఉంటారు చూసినావు, వాళ్ళ జేబుల నిండా పైసలు పెట్టుకొని పోతావు, ఇంట దండం పెట్టినట్టు పెట్టాలి, చేతుల పాయలు పెట్టి జరమా పాటి కోటేయి, జరమా పాటి కోటేయి. చూడురి కథ. నిజంగా అసలు ఓటకాడ చూసే చిత్రం అనిపిస్తుంటుంది. పోలింగ్ అయ్యేదాకా పంచుడే అంటే మరి ఇక రేపన్నాడు ఏం పని చేస్తుండో చాడు, ఏం చేయడు. వాడు పెట్టిన పైసలు మొత్తం మళ్ళీ ఎట్ట వసూలు చేసుకోవాలి, ఏ రకంగా వసూలు చేసుకోవాలి, మళ్ళీ రియల్ ఎస్టేట్ చేయాలన్నా, మంది నెత్తులు చేయి పెట్టాలన్నా, అది చేయాలన్నా ఇది చేయాలనే ఉద్దేశం తప్పితే మీకు ఏమైనా న్యాయం చేయాలని చేస్తుండొచ్చునా? ఉత్త పుణ్యానికి దెబ్బలు కొట్లాడిన వాళ్ళ దాంట్లో రేపు చూడురు మీరు. ఇవాళ కాకుండా ఇంకా 4 రోజులకైనా 4 రోజులు కాదు, చరిత్ర మొత్తం తిరగరాసి చూడురి. ఎక్కువ ఎలక్షన్లల్లో కొట్లాడేటోళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీలే పక్కా. ఏ ఒక్క పటేలు కూడా ఓడు. ఒకవేళ పోయినా కానీ ఆయన పక్క పోయింటే ఉంటాడు, కానీ ముందల అయితే ఓడు. ఒకవేళ ముందర పోయిందంటే ముందర ఉంటాడు, కానీ తీరా కొట్లాడ కాడికి పంచాకాడికి వస్తారు కనుక చూస్తారే అనగానే ఈ వృత్తనే ఉంటారు వెనకంగా ఉజిగొల్పంగానే. మరి ఎన్నడు మారుతారు చెప్పురు మీరు? ఇక ఇప్పుడు అలా 73% ఒక్కాడైంది, 91% ఒక్కాడైంది. ఎలక్షన్లు ప్రతి ఒక్కరు ఓటు హక్కు ఉన్న వాళ్ళు మొత్తం ఓటు హక్కును వినియోగించుకోవాలి, నీతి నిజాయితీగా ఓటేయాలి. నీతి నిజాయితీ పక్కన పెడితే సరే పైసలకు కూడా వేసిరు అనుకుందాం, సరే ఏదో మొత్తానికి అయితే వేయాలి. కానీ పంచాయతీలు పెట్టుకునే కాడ మాత్రం ఎక్కువ ఈ ఎస్సీ ఎస్టీ బీసీలు ఏమెక్కడికి ఉంటారంటే రాజకీయంగా వీళ్ళు ఇంకా చైతన్యం కాలే. మా లీడర్ గెలవాలని అవసరం అయితే దెబ్బలు తినడానికైనా దెబ్బలు కొట్టడానికైనా రెడీ. మా అమ్మగాని గట్ట మానుకునే ఉపాయం చేయరి. ఒకసారి పోలీస్ స్టేషన్లలో కేసులు చూసుకునే ఉపాయం చేయరి. ఎక్కువ ఎవరి మీద ఉంటాయి అంటే నేను ఎవరైతే పేరు చెప్పినో గాల మీదనే ఉంటాయి, కానీ వేరే వాళ్ళ మీద గిన్ని కేసులు ఉండయి, పొరపాటున కూడా ఉండయి. ఇకనన్నా మారే ఉపాయం చేయరు మా అమ్మగాని.